सद्गुरुजायास्तु मङ्गलम् महाराज की जय।
విశ్వేశ్వరస్వామిదేవత అందరూ కూడా వారిని వేదిక దగ్గరకు సవినయంగా ఆహ్వానించవలసిందిగా మనవి చేస్తున్నాము. మనం ఈ విషయాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని మనము ఎంతో క్రమశిక్షణాయుతంగా మెలగవలసినదిగా మనవి చేస్తున్నాము. మన ప్రవచనకర్తగా అయినటువంటి శ్రీ గరికపాటి నరసింహారావు గారి యొక్క విషయాన్ని, వారి యొక్క విజ్ఞప్తిని సామాన్యంగా చెప్పడానికి, వివరంగా చెప్పడానికి మన ఆలయ ధర్మకర్త గారైన శ్రీ మోహన్ రావు గారి సోదరి అయినటువంటి శ్రీమతి సుకన్యాదేవి గారు వారి గురించి విపులంగా చెప్పడం జరుగుతుంది. వారిని వేదిక దగ్గరకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. అదే నాకు ఐడియా ఉంది. ఐడియా శ్రీ గరికపాటి వారిని సవినయంగా వేదిక దగ్గరకు విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారములు, పిల్లలకు అభినందనలు, గురువుగారికి పాదాభివందనములు. దీప్తిశ్రీ నగర్లోని రామాలయ ప్రాంగణానికి పునరాగమనం చేసిన బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గారిని, వారి ధర్మపత్ని శ్రీమతి శారదా గారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఆనందిస్తున్నాం. క్రితం సంవత్సరం ఇదే ప్రాంగణంలో శ్రీరామ భుజంగ ప్రయాత స్తోత్రాన్ని వివరిస్తూ ఆంజనేయ స్వామి యొక్క దేహబలం, బుద్ధిబలం, నిష్కల్మష సేవలను, ఆయన ఒక యోగి అని, శ్రీరాముడంతటి బ్రహ్మజ్ఞాని అని చక్కగా వివరించి చెప్పారు. శ్రీరామచంద్రమూర్తి యొక్క దేహ దారుఢ్యాన్ని, బుద్ధి కుశలతను గురించి చెప్తూ ఎంతటి శక్తివంతుడైనా ఒత్తిడికి గురైనప్పుడు ఎలా శక్తిని కోల్పోతారో, తన కర్తవ్యాన్ని, తన బాధ్యతను గుర్తించి శ్రీరాముడు ఎలా విజయాన్ని పొందాడో తెలుసుకున్నాం. ఇలాంటి సమయంలోనే గురువుల అనుగ్రహం కావాలి. మహా తపశ్శక్తి సంపన్నుడు, వీరుడు అయిన రావణాసురుడు స్వయం కృతాపరాధంతో తనను, తన వంశాన్ని ఎలా నాశనం చేసుకున్నాడో కూడా గ్రహించాం. జీవితం వేరు, ఆధ్యాత్మికత వేరు కాదు.
జీవితాన్ని సరిచేసుకుంటేనే భగవదనుగ్రహం విజయం లభిస్తాయని తెలుసుకున్నాం. మనందరకు భక్తి ఎక్కువే, భగవంతుని గురించి ఆలోచిస్తాం, పూజిస్తాం. కానీ మూఢ నమ్మకాలతో, మూఢ విశ్వాసాలతో బ్రతికేస్తాం. భగవత్ తత్వాన్ని గురించి సరైన అవగాహన లేదు. నాలాంటి ఉత్తత్తి భక్తులే ఎక్కువ అనుకుంటున్నాను. గాంధీజీ ఒక మాట చెప్పారు, నా జీవితంలో ఎదురైన ప్రతి సమస్యకు నాకు భగవద్గీతలో సమాధానం దొరికింది అని. ఆయన చేతిలో ఎప్పుడూ భగవద్గీత ఉండేది. మనందరికీ భగవద్గీతను చదివి అర్థం చేసుకునే ఓపిక, తీరిక, శ్రద్ధ లేకపోవచ్చు. భగవద్గీతలాగా మనందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. రామాయణం, భారతం, భగవద్గీత, వేదాలు, ఉపనిషత్తులు సారాంశాన్ని మన జీవితానికి అన్వయిస్తూ మనకి అర్థమయ్యే భాషలో శ్రీ గరికపాటి అఫీషియల్ ఛానల్ ద్వారా వారి ప్రవచనాలు మన చేతిలోకి అందుబాటులోకి వచ్చాయి. బాహ్య ప్రపంచాన్ని గురించి స్కూల్స్లో, కాలేజెస్లో, యూనివర్సిటీల్లో నేర్పిస్తున్నారు. మరి సైన్స్కి అందని జగత్తు ఎంతో ఉంది కదా. మనందరిలో కూడా అనంతమైన శక్తి ఉన్నది. ఆ శక్తిని సరైన రీతిలో, సరైన అవగాహనతో, సరైన మార్గంలో ఉపయోగించుకోకపోతే దుష్ఫలితాలను ఇస్తుంది. మనం ఎలా ఆలోచించాలో, ఎలా పని చేయాలో, ఎలా తినాలో, ఎలా విశ్రాంతి తీసుకోవాలో, ఎలా సంపాదించాలో, ఎలా ఖర్చు పెట్టుకోవాలో కూడా ఒకటేమిటండి బాబు, జీవితంలోని ప్రతి విషయాన్ని స్పృశిస్తూ మార్గనిర్దేశనం చేస్తూ జీవితంలో ఎలా గెలుచుకోవాలో నేర్పుతున్నారు. ఉపయోగించుకున్న వారికి ఉపయోగించుకున్నంత. భగవంతునికి, గురువుకి మనం ఎప్పుడూ చిన్నపిల్లలమే. పిల్లలకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఒక్కొక్కసారి సరైన పరిష్కారాన్ని, మార్గాన్ని చూపెట్టలేకపోవచ్చును. నా బిడ్డకు ఇంత కష్టం వచ్చిందే అని బాధపడతారు తప్ప, మన గురువుగారు జీవితంలో ఎదురయ్యే సమస్యలకి చక్కని పరిష్కారాన్ని సూచిస్తూ జీవితానికి ఒక భరోసా కలిగిస్తున్నారు వారి ప్రవచనాల ద్వారా. ముఖ్యంగా స్త్రీలు వివేకంతో కూడిన విద్యావంతులైతే కుటుంబం అంతా బాగుంటుందంటారు. చాలామంది మహిళలు పిల్లల్ని స్కూల్స్కి, భర్తలను ఉద్యోగాలకు పంపిన తర్వాత వీరి ప్రవచనాలు వింటూ ఎన్నో విషయాలను తెలుసుకుంటూ మిగతా ఇంటి పనులను చక్కబెట్టుకుంటూ వారి జీవితాలను కూడా చక్కబెడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు, పండితుల నుండి పామరుల వరకు, సీఎం నుండి పిఎం వరకు అందరూ వీరి ప్రవచనాలకు ఆకర్షితులే. మన మాజీ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారు కూడా వీరి ప్రవచనాలకి అభిమానులే. తేట తెల్లమైన తెలుగు, సంస్కృత పద్యాలతో ప్రతి పదానికి చక్కని అర్థం తెలియజేస్తూ వీణుల విందుగా అంతటి బ్రహ్మజ్ఞానాన్ని గోరు ముద్దల వలె మనకు అందిస్తున్న వారి రుణం ఏమిచ్చి తీర్చుకోగలం? ఒక్క ఆచరించటంతో తప్ప. జీవితంలో సమయాన్ని వృధా చేసుకోకుండా వారి గంభీర స్వరంతో మనల్ని కట్టిపడేస్తున్న వారికి శతాభివందనాలు. ఒక మంచి మాట మన నోటి నుంచి బయటికి రావాలన్నా, ఇతరులపైన ప్రభావం చూపెట్టాలన్నా ఎంతో సాధన, భగవదనుగ్రహం కావాలి. అంత సాధనతో వారు జీవిస్తూ మనల్ని ప్రభావితం చేస్తున్న వారిని నేను ఒక ఋషిగా, ద్రష్టగా భావిస్తాను. లలితా సహస్రనామంలో ఒక స్తోత్రం ఉన్నది, విశ్వగర్భ స్వర్ణగర్భ వరద వాగధీశ్వరి అని. విశ్వం అంతా అమ్మ ఉన్నది, విశ్వం అంతా అమ్మలో ఉన్నది అని. మనందరి మదిలో గురువుగారు ఉన్నారు. వారు మనందరికీ స్ఫూర్తి, మనందరం వారికి ప్రేరణ. లోహములలో స్వర్ణం ఎలా మేలైనదో విద్యలలో బ్రహ్మ విద్య అలాంటిది. వారందించే విద్య మనకు ఒక ఆభరణం అవుతుంది ఆచరించుకుంటే. మన ఆలోచనలో, జీవితాల్లో ఎన్నో మార్పులు వస్తాయి. క్వాలిటీ ఆఫ్ లైఫ్ మన సొంతం అవుతుంది. శ్రీకృష్ణదేవరాయల్ని మనం చూడలేదు, ఎన్టీఆర్ని శ్రీకృష్ణదేవరాయలుగా దర్శించాం. వారి ఆస్థానంలో అల్లసాని పెద్దనచే సువర్ణ గండపెండేరం కాలికి తొడిగించుకున్నారు. ఆయన తరువాత అంతటి గౌరవం కాలికి సువర్ణ గండపెండేరం తొడిగించుకున్న మహాకవి మన శ్రీ గరికపాటి నరసింహారావు గారు. వారు మన మధ్య ఉండటం మనందరికీ గర్వకారణం. ఆ గండపెండేరంతో వారు నడిచి వస్తూ ఉంటే సాక్షాత్తు అల్లసాని పెద్దనే నడిచి వస్తున్నట్లున్నది కదా. ఒక గురువుగా,
తండ్రిగా, సామాజికవేత్తగా, తత్వవేత్తగా, సహస్రావధానిగా బహుముఖ పాత్రలను పోషిస్తున్నారు. పూజ్యులు, అనేక బిరుదాంకితులు పద్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు గారిని శివరామకృష్ణ తత్వం అనే విషయంగా వారి అమూల్య సందేశాన్ని అందించటానికి ఆసక్తిగా, సాదరంగా, సగౌరవంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. జ్యోతి ప్రజ్వలనతో మన ఈ కార్యక్రమం ప్రారంభించబడుతుంది. హరి ఓం. రెండు 2025 సంవత్సరం ఏప్రిల్ నెల 1వ తేదీ హైదరాబాదులోని దీప్తి శ్రీనగర్ కాలనీలో శివరామకృష్ణ ఆలయాల సమ్మేళన ఆవరణలో శివరామకృష్ణ తత్వం మీద జరుగుతూ ఉన్న ప్రవచనానికి, 2 రోజుల ప్రవచనంలో మొదటి రోజు ప్రవచనానికి మీకు అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. మాతృదేవోభవ. అమ్మను నమ్మిన వానికి నెమ్మది భావాలు పుట్టో నిండు మొయిళ్ళై. అమ్మను నమ్మిన వానికి నెమ్మది భావాలు పుట్టో నిండు మొయిళ్ళై. కమ్మని పద్యములీయగా అమ్మనే ప్రార్థింతు, మా అమ్మనే ప్రార్థింతు గుండెడ ఆత్మీయతతో. మా అమ్మనే ప్రార్థింతు గుండెడ ఆత్మీయతతో. హిందూ ధర్మంలో మాత్రమే ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏమిటి అంటే బహుళ దేవతారాధన. హిందువులెవరు అనేక మంది దేవతల్ని, ఎంతోమంది దేవతల్ని ఆరాధించరు, ఎక్కువ మంది దేవతలను ఆరాధించరు. మనకి దేవుళ్ళు ఎక్కువ అని ఇతరులు కొంతమంది విమర్శలు చేస్తారు. దేవుళ్ళు ఎక్కువ కాదు, ఒక దేవుడికి రూపాలు ఎక్కువ. ఎందుకు ఈ రూపాలు ఎక్కువ? ఒక దేవుడు ఒకే రూపంతో ఉండొచ్చు కదా, అంటే మనం ఉన్నాంగా ఒకే రూపంతో, జీవితాంతం ఒకే రూపంతో ఏడుస్తున్నాం కదా. ఈ రూపం ముసలిది అయిపోయేసరి కంగారు పడి 100 రకాల రంగులు అద్దుతున్నాం, హంగులు చేస్తున్నాం. ఇక్కడ దేవుడు కూడా ఒక రూపంతో ఉంటే ఇలాగే ఉంటాడు, ఈ రూపాన్ని కాపాడుకోలేక చచ్చిపోతూ ఉంటాడు. అందుకని దేవుడు ఒక రూపంతో ఉండడు. పైగా ఒక తత్వం ఏమిటంటే తర్కం తెలిస్తే అర్థమవుతుంది. అనేక రూపాలతో ఉంటున్నాడు అంటే ఏ రూపమో లేనివాడే ఉండగలడు. ఒక రూపంతో ఉండేవాడు రెండో రూపం ధరించలేడు. నాటకంలో నటుడు ఎవరో వెంకట్రావు అని ఒక ఆయన ఉంటాడు. ఆయన రామరావణ యుద్ధంలో రావణాసురుడు పాత్ర వేస్తాడు. వెంకట్రావు గారు రావణాసురుడు పాత్ర వేగానే రావణాసురుడు అయ్యాడు. ఎంతవరకు అయ్యాడు? వేదిక మీదే అయ్యాడు. అది కూడా రంగు వేసుకున్నంతవరకే అయ్యాడు. ఇంటికి వెళితే మళ్ళీ వెంకట్రావే. నేను ఇంటికి వెళ్ళాక రావణాసురుడు అంటే వాళ్ళ ఆవిడ, నువ్వు నాకెందుకురా, నాకు రాముడు కావాలంటుంది ఆవిడ. ఆయన రావణాసురుడు పాత్ర కాసేపు ధరించాడు కానీ నిజానికి వెంకట్రావే. అంచేది ఒక రూపంలో ఉన్నవాడు రెండో రూపాన్ని తాత్కాలికంగా ధరించగలగలడు కానీ శాశ్వతంగా ఉండలేడు. అది సాధ్యం కాదు.
కానీ ఏ రూపము లేనటువంటి ఒక అపురూపమైన మహాతత్వం శాశ్వతంగానే అనేక రూపాలు ధరించి కనపడకలదు. అది భ్రమ అయినా మనం కూడా ఆ భ్రమలోనే ఉన్నాం కాబట్టి అది సత్యమే అనిపిస్తుంది. అందుకే శంకరాచార్య బ్రహ్మ సత్యం జగన్మిథ్య, సత్యమైనది పరబ్రహ్మమే, అది ఈ మిథ్యా రూపాలన్నీ ధరించింది. మన రూపాలన్నీ మిథ్య అని తెలుసుకోవడమే తత్వం. దాన్నే మనం ఒకరోజు ఇవాళ శివతత్వం రామతత్వం రూపంలో చెప్పుకుంటాం. రేపు కృష్ణతత్వం, తర్వాత ఈ మూడింటిని సమన్వయం చేసేటువంటి అద్వైత తత్వంతో చెప్పుకొని ముగిస్తాం. ఇక శివరామకృష్ణుల గురించి చెప్పాము అంటే దాని వెనకాల ఇంకా ఆంజనేయ స్వామి, సాయిబాబా గారు అందరూ వచ్చినట్టే లెక్క. సరస్వతీదేవి, లక్ష్మీదేవి, వాళ్ళు వీళ్ళు లేదు. ఇంకా ఎంతమంది దేవతలు ఉంటే అంతమంది వచ్చినట్టే లెక్క. ఇందులోనే మనం గ్రహించాల్సింది ఏమిటంటే శివరామకృష్ణ తత్వం అని దీనికి శీర్షిక పెట్టుకున్నాం మనం. ఏమిటి తత్వం ఏమిటి? ఇది చాలా విచిత్రమైన మాట, ప్రత్యేకమైన మాట. తత్వం అనే రెండు మాటలు కలిస్తే వచ్చింది ఇది. దాన్ని ఇంగ్లీష్లో ఫిలాసఫీ అన్నారు, ఇంకా ఇతర భాషల్లో ఏదేదో అన్నారు, ఆధ్యాత్మికత అన్నారు. అవి ఏవీ సరైన మాటలు కావు. తత్వం ఒక్కటే సరైన మాట. తత్వం, తత్ అంటే ఆ పరబ్రహ్మ పదార్థం, త్వం అంటే నువ్వు, ఆ పరబ్రహ్మ నువ్వే అని చెప్పడమే తత్వం. అందుకే తత్వం తత్వం అంటారు. దీనికి ఫిలాసఫీ సరైన అనువాదం కాదు. చాలా తెలుగు సంస్కృత పదాలకి ఇంగ్లీష్ పదాలు మనం అనువాదంగా చెబుతాం గత్యంతరం లేక. మంగళసూత్రం అనువాదం ఏమిటి? వాడు బతుకు మంగళసూత్రమే లేదు, వాడి భాషలో పదం ఎందుకు ఉంటుంది? సీక్రెట్ థ్రెడ్ అంటాడు వాడు తలకాయ. సీక్రెట్ థ్రెడ్ ఏమిటి? పసుపు రాస్తే సీక్రెట్ థ్రెడ్డే, కానీ పసుపు రాసిన ప్రతితాడు మంగళసూత్రం కాదు. తోరం కట్టేటప్పుడు కూడా పసుపు రాస్తారు, ఏది పవిత్రం చేయాలన్నా పసుపు రాస్తారు, యజ్ఞోపవీతానికి కూడా పసుపు రాస్తారు. అంతమంది యజ్ఞోపవీతం మంగళసూత్రం అవుతుందా? మంగళసూత్రం మంగళసూత్రమే, దానికి ఒక లెక్క ఉంది. ఇంగ్లీష్లో దానికి పదం అనువాదం వెతకూడదు, ఉండదు. ఎందుకంటే వాళ్ళకి మంగళసూత్రమే లేదు, పదం ఎక్కడి నుంచి ఉంటుంది? అంచేతను తత్వం అనే మాటకి ఇంగ్లీష్లో కానీ ఇతర భాషల్లోనూ కానీ ఉండే అనువాదాలు ఉన్నాయి, అవి సరైనవి కావు. సంస్కృతంలో సహజంగా పుట్టిన ఈ మాట ఒక్కటే తత్వం సరైంది. ఎందుకంటే తత్వం అది నువ్వే. అంచేత మనం ఇవాళ శివతత్వం తెలుసుకుంటున్నామంటే ఆ శివుడు నువ్వే అని తెలుసుకోవడానికి, రామతత్వం తెలుసుకున్నామంటే ఆ రాముడు నువ్వే అని తెలుసుకోవడానికి. రామతత్వం, రాముడు నువ్వే. కృష్ణతత్వం తెలుసుకున్నాము అంటే ఆ కృష్ణుడు నువ్వే అని తెలుసుకోవడానికి. మొత్తం మీద అంతా సమన్వయం చేసుకుంటే ఏది పరమాత్మగా మనం భావిస్తున్నామో అదే జీవాత్మ. రెండింటి మధ్య తేడా ఏమీ లేదు. వ్యష్టి సమష్టి. ఒక ధాన్యపు గింజకి ఒక ధాన్య బస్తాకి ఉండే తేడాయే జీవుడికి దేవుడికి ఉండే తేడా. ఒక గింజ వేరు, ఒక బస్తా వేరు. ఒక వస్తువు వేరు, 10 వస్తువులు పేర్చింది వేరు. ఒక పువ్వు వేరు, పూల దండ వేరు. పువ్వు జీవుడు, పూల దండ దేవుడు, అంతకంటే ఏం లేదు. ఈ జీవులందరూ ఈ పువ్వులన్నీ కలయిక లేకపోతే ఇక్కడ దండ అయ్యే అవకాశం లేదు. జీవులందరూ ఇన్ని రూపాలతో లేకపోతే దేవుడు కూడా ఉండే అవకాశం లేదు. ఇన్ని జీవుల రూపాల్లోనూ మనకు కనిపిస్తున్నది ఒకే దైవం, తత్వం, అది నువ్వే. అందుకే మన సంప్రదాయంలో, హిందూ సంప్రదాయంలో, వైదిక సంప్రదాయంలో భగవంతుడికి పేరు పెట్టలేదు. శివుడు, రాముడు, కృష్ణుడు అన్నీ మనం పెట్టుకోవడమే. ఆయా రూపాల్లో భగవంతుడు పుట్టాక పెట్టుకున్నాం అంతే. ఇప్పుడు లోకంలో శివుడు, రాముడు, కృష్ణుడు అక్కర్లేదు. ఎవరైనా మనకి ఒక మహత్తరమైన ఉపకారం చేస్తే ఆయన దేవుడండి బాబు అంటారు. ఆయన పేరు కూడా దేవుడే, మనం పెట్టాం కదా. అలాగే మన ఒక్కరికి కాకుండా లోకానికంతటికి ఉపకారం చేసిన మహానుభావులకి రాముడని, కృష్ణుడని, శివుడని, అయ్యప్ప స్వామి అని, సాయిబాబా అని, సరస్వతి అని, లక్ష్మీదేవి అని రకరకాల పేర్లు పెట్టారు. ఆ దేవతల తత్వం అంతా ఒక్కటే, అది ఆత్మతత్వం. అది తెలుసుకోవడానికే ఈ 2 రోజుల ప్రవచనం శివరామకృష్ణ తత్వం. అందులో శివతత్వం గురించి ముందు చూద్దాం. ఎందుకోసమంటే ఏమీ లేనివాడు శివుడు, ఏమీ అక్కర్లేనివాడు శివుడు. మీరు ఈ దేవాలయాల్లో అన్నీ దర్శించారు కదా. గణపతిని చూశారు, రామచంద్రమూర్తిని చూశారు, హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న సమేతంగా పెద్ద వ్యవస్థతో ఉన్న రామచంద్రమూర్తిని చూశారు, పక్కన బాబా గారిని చూశారు, ఇంకా శివుని చూశారు, కృష్ణుని చూశారు. ఎంతోమంది దేవతలను ఇక్కడ చూస్తున్నారు కదా. ఆ విగ్రహాల ఆకారంలో ఉండే తేడా గమనించండి, తెలుస్తుంది. మన ఊరికే విగ్రహం కనపడగానే ఏదో అర్చన చేసి కొబ్బరికాయ కొట్టి వచ్చేయడం కాదు. ఒక్క నిమిషం ఇక్కడ మనల్ని చూడనిస్తారు కాబట్టి చూడాలి. తిరుపతిలో అయితే చూడనిస్తారా? కాశీలో అయితే చూడనిస్తారా? తిరుపతిలో మనకు దొరికేసరికే అవకాశం చాలా ఆలస్యం అయిపోతుంది. లఘు దర్శనం అంటే ఇంక అతి తక్కువ, మహాలఘు దర్శనం అంటే మెడపట్టుకు ఎంటడమే, ఉండేవారు అక్కడ.
పోనీ కాశీలో చూద్దామని వెళతామా, అక్కడికి వెళ్ళగానే ఆ చిన్న శివలింగం దగ్గర నోటి నిండా కిళ్ళి వేసుకుని కూర్చుంటాడు ఒక మహానుభావుడు. వాడికి నమస్కారం, వాడిని భరిస్తున్నందుకు శివుడికి నమస్కారం. కూర్చుని తినసవుతావు మేము అనుభవించాం ఈ అవస్థ. వాడికి 300 కావాలి, శివుడు అక్కర్లేదు. అక్కడున్న శివుడిని చూడడం కోసం మనం ఇక్కడి నుంచి పరిగెత్తి కొడుతున్నాం. అంత దగ్గరలో ఉన్న పూజారికి ఏం కావాలంటే 300 కావాలి, శివుడు అక్కర్లేదు. 300 దేవు, 3 ఆంఖ ఉన్న శివుడు అక్కర్లేదు, వాడు 300 దేవు మన జేబులోంచి లాగేస్తూ ఉంటాడు. ఇంకోటి అక్కడ పాల గ్లాసులు పట్టుకుని నిలబడతాడు. పాలు పోసేయి ₹10 దేవు, ₹10. వీడికి ₹10 కావాలి, వాడికి 300 కావాలి, శివుడు ఎవరికి అక్కర్లేదు. ఈ పోసి తోమి కాశీలో లింగం 3 అడుగులు ఉండేది 3 అంగుళాలు అయింది. నమశివాయ. ఇంకో 10 ఏళ్ళు పోతే చూడడానికి కూడా ఏముండదు అక్కడ. వెనక ఒకప్పుడు ఉండేదట, వన్స్ అపాన్ ఎ టైం అని చెప్పుకోవలసిందే. అనేక రకాల మనకు తెలుగునాట 2 రాష్ట్రాల్లో ఉండే పంచారామాల్లో లింగాల పరిస్థితి కూడా అదే, వెళ్ళిన వాళ్ళకి తెలుసు. ముఖ్యంగా కొన్ని చోట్లయితే కవచం పెట్టి శివుడికి అభిషేకాలు చేయొద్దని చెప్పారు, పైనుంచి పోసుకోండి. ఎందుకంటే లింగం లేకుండా పోతుంది అక్కడ. పైగా అభిషేకం పోసిన వాళ్ళు ఊరుకోరు కదా, తోమేయండి అంటే మనకు మసాజు బాగా అలవాటు కదా, తోమేయండి శివుడిని అని. పైగా అర్చకుండా కూడా తోమనయ్యం, మనమే తోమేస్తాం. ఇక్కడ మనకు తోమేస్తే మనకు పుణ్యం. ఆ లింగం అరిగిపోతుంది అనేది ఒక్కడికి తోచదు. ఎంత దేవుడైనా విగ్రహమే, మనకు అది గుర్తుపెట్టుకోవాలి. విగ్రహమే, దానికి ఉండే విధానం దానికి ఉంటుంది. దాన్ని తోమేసి పామేయకూడదు. అలా పామేస్తే ఏమీ రాదు, అదో అజ్ఞానం. ఆ తత్వం తెలుసుకుని ఇంటికి వెళ్ళి నువ్వు తోముకుంటే, నీకు నువ్వు పాముకుంటే, ముందు పాముకున్నవన్నీ వదిలించుకుంటే బాగా వస్తుంది. మనకి పాముకోవడమే అలవాటు, వదిలించుకోవడం నచ్చదు. అసలు వదిలించుకోవడం నచ్చదు. మొన్నెవరో నాకు 4 రోజుల క్రితం ఫోన్ చేసి, ఒక ఆవిడ పాపం నేను సుందరకాండ పారాయణ చేస్తున్నానంటే ఎలా చెయ్యాలి అని ఏవో విధానాలు అడిగింది, చెప్పాను. తర్వాత ఎందుకు చేస్తున్నావమ్మా అన్నాను. మనవరాల పెళ్ళికి అన్నాను. దిస్ ఈజ్ ఓవర్ యాక్షన్, వెంటనే మానేసేయ పని చెప్పాను నేను. మనవరాల పెళ్ళికి నువ్వెందుకు చేయడం? హనుమంతుడికి అవ్వలేదు పెళ్ళి, నీకు కూడా అవ్వదు పో అని చెప్పాను. మనవరాల పెళ్ళికి మనం ఎందుకంటే పారాయణ, దీన్నే ఓవర్ యాక్షన్ అంటారు. పాముకోవడం అంటే ఇదే. మనవరాలు ఎవరి సంపద? కొడుకు కోళ్ళు సంపద, లేదా కూతురు వాళ్ళు సంపద. వాళ్ళు ఏడుస్తారుగా, మనకెందుకు అంటే 70 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు వచ్చినా మనవరాల పెళ్ళి, అది మళ్ళీ గర్భం ధరించడం, అదో బొట్టిగాడిని కండడం, వాడి నోట్లో మనం వేలేయడం, ఈ దరిద్రం మనకు పోవడం లేదు ఇక్కడ. మనం ఎన్ని ప్రవచనాలు విన్నా ఒకటే, ఎన్ని తత్వాలు తెలుసుకున్నా ఒకటే. ఇది వదిలేయవలసిన వ్యవహారం. ఇది ఇంకా పావుకుంటున్నాం ఇక్కడ 70-80 ఏళ్ళు వచ్చి. కనీసం వాళ్ళదేదో వాళ్ళు పడతారు కదా, లేదు వాళ్ళది కూడా మనమే పడాలి. వాళ్ళు హాయిగా ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు, బ్యాగ్ ఒకళ్ళు, హ్యాండ్ బ్యాగ్ ఒకళ్ళు వేసుకుని. ఈ ముసలమ్మలు చచ్చిపోతూ ఉంటారు ఇక్కడ, ప్రదక్షిణాలు చేయలేక మోకాళ్ళ నొప్పులతోటి. వాళ్ళకి సంతానం కలగకపోతే వీళ్ళకి బెంగ, వాళ్ళకి అనారోగ్యాలు వస్తే వీళ్ళకి బెంగ, వాళ్ళకి పెళ్ళిళ్ళు కాకపోతే వీళ్ళకి బెంగ. పోనీ అనారోగ్యాల పరిస్థితి వేరు, ఎవరికైనా అనిపిస్తుంది. పెళ్ళిళ్ళ గురించి మనకెందుకంటే బెంగ, వాడు చేసుకుంటూ లేదమ్మా అనుకుంటాడు. మనకందరికీ ఎంత అహం అంటేనండి, నాకు మొహమాటం లేకుండా అలవాటు. ఎలాగో బిరుదులు ఇచ్చారు కదా, అలా మాట్లాడినందుకు అలాగే మాట్లాడతాను. మళ్ళీ గొడవ ఎందుకు, పడిన ముద్ర పడింది. మనకి బాగా ఎంత అహంకారం ఉంటే మన వంశాలన్నీ కృష్ణదేవరాయల వంశాలు ఇక్కడ డెవలప్ అయిపోవాలి బాగా. 16 తరాలు పుట్టియాలి మనం ఉండగానే. ఈ వంశం మధ్యలో ఆగకూడదు, ఎందుకంటే దిక్కుమాలిన వంశం కదా. అందుకని దేశానికి చేసిన మేలేమిటని ఒక్కడు ఆలోచించడు, మన వంశం పెరిగిపోవాలి. దానికి మూలమే మీరు శివుణ్ణి గమనించండి. ఏమీ లేదు, శివుడికి వంశం ఎక్కడుందండి? ఆయనకి పిల్లలు లేరమ్మా. కుమారస్వామి కానీ వినాయకుడు కానీ పార్వతీదేవి గర్భాన్ని ధరించి కనలేదు. దేవతల స్త్రీలకి గర్భనరకం లేదు. పార్వతి సహా, లక్ష్మి సహా, సరస్వతి సహా ఎవ్వరికి గర్భనరకం లేదు. ఇంద్రుడు భార్య శచీదేవి సహా, మన్మధుడు భార్య రతీదేవి సహా ఎవ్వరికి దేవతా స్త్రీలకి గర్భనరకం లేదు. వాళ్ళు పిల్లల్ని కనరు, వాళ్ళని ఎవరూ కనలేదు. అంతా సంకల్పాత్మక సంతానం. మనసులో సంకల్పిస్తారు, ఎదురుగా నిలబడతారంతే. 3 ఏళ్ళ వాడంటే 3 ఏళ్ళ వాడే వస్తాడు, 30 ఏళ్ళ వాడంటే 30 ఏళ్ళ వాడే వస్తాడు. అది సంకల్పం. మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక బాగా అర్థమవుతుంది, ఈ సంకల్పాత్మకం ఏమిటో అర్థమవుతుంది, అది సాధ్యం అవుతుంది. అందులో ఆశ్చర్యం వల్ల ఆ శక్తినే మన వాళ్ళు పూర్వం తపశ్శక్తితో మంత్రశక్తితో సాధించారు. ఇప్పుడు యంత్రశక్తితో సాధించబోతున్నారు. పెద్ద గందరగోళం ప్రపంచాన్ని సృష్టించబోతున్నారు. అంతే వస్తుందంతా అనేది. ఆర్టిఫిషియల్ ఎంతవరకు ఉంటుందంటే ఆర్టిఫిషియల్గానే ఉంటుంది. అది ఇచ్చే ఆనందం కూడా అంతే. కానీ ఆ మాయా ప్రపంచంలోకి మనం వెళ్ళబోతూ ఉన్నాం, దాన్ని ఎవరో ఆపలేరు.
ఆ వెళ్ళే ముందే యుద్ధానికి వెళ్ళే వీరుడు కవచం ధరించినట్టుగా మనం తత్వం ఫిలాసఫీ అనేటువంటి కవచాన్ని ధరిస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల వచ్చేటువంటి మాయలన్నీ తట్టుకుని పరమాత్మ స్వరూపంగా మిగలగలుగుతాం, నిశ్చింతగా బతకగలుగుతాం. అనుమానం ఏం లేదు. ఈ తత్వం అందుకు ఉపయోగిస్తాం. మీకు ఆ ధైర్యాన్ని ఇచ్చి నేను పంపించగలను, మీకు సంపదలు ఇవ్వగలను, ఇంకోటి ఇవ్వగలనని నేను చెప్పలేను. కానీ జీవితాన్ని ఎదుర్కోవడానికి అవసరమైన ధైర్యం నాకు ఎంత ఉందో అంతా మీకు ఇచ్చి నేను పంపగలను. అనుమానం ఏం లేదు ఈ 2 రోజుల్లో. అందుకే శివుణ్ణి మీరు అభిషేకం చేసినప్పుడు గమనించండి, ఏముందండి ఆయన దగ్గర ఒట్టి బోల్లింగం, ఏమీ లేదు అక్కడ. అన్నీ మీరు వేసినవన్నీ జారిపోతున్నాయి. మీరు నీళ్ళు వేసారు జారిపోయాయి, పాలు పోసారు జారిపోయాయి, పళ్ళరసం పోసారు జారిపోయాయి, పంచదార వేసి అన్నీ జారిపోయాయి. అంటే అన్నీ జారిపోతాయనే విషయం గమనించు. అంతకంటే నీకు వచ్చేది ఏం లేదు శివుడు అభిషేకం వల్ల. అన్నీ జారిపోతాయి, అంతే. జారిపోయేవే వేస్తారు. ఆయన మీద మామిడికాయలు వేపకాయలు ఎవరు వేయరు, అవి జారవు, అక్కడ కూర్చుంటాయి. శివుడి మీద ఎప్పుడు ద్రవ పదార్థాలతోనే అభిషేకం చేస్తారు. పంచామృతాలన్నీ ద్రవాలే కదా. ఎందుకు చేస్తారు? అది లింగాకారం. నీళ్లు పోసావు జారిపోయాయి, పాలు పోసావు జారిపోయింది, నెయ్యి పోసావు జారిపోయింది, తేనె పోసావు జారిపోయింది. పైగా గమనించండి, ముందు నీళ్లు పోస్తారు, తర్వాత పాలు పోసాక మళ్ళీ నీళ్లు పోస్తారు, తేనె పోసాక మళ్ళీ నీళ్లు పోస్తారు, నెయ్యి పోసాక మళ్ళీ నీళ్లు పోస్తారు, పెరుగు పోసాక మళ్ళీ నీళ్లు పోస్తారు. ఏం పోసినా మళ్ళీ నీళ్లు పోస్తారు. అంటే ముందు నీళ్ళే, ఆ నీళ్ళే శరీరం అనే బంధం ఏర్పడబట్టే నీకు ఇవన్నీ వచ్చాయి. తర్వాత పోసే పాలు ఏమిటంటే తల్లిదండ్రులు, మమకారం. ఆ పాలు పోయడమే మమకారం. తల్లిదండ్రులు అనే బంధం ఏర్పడింది. మనకి పుట్టాం కాబట్టి ఎవరికి పుట్టామో వారిని తల్లి అన్నారు. ఆ పుట్టకి బీజప్రాయమైన కారణమైన పెద్ద మనిషిని తండ్రి అన్నారు. ఆయన పట్టుకున్న ఇది పాల బంధం. తల్లిదండ్రుల బంధం పాలలాగా స్వచ్ఛంగా ఆర్ద్రంగా మమకారంతో ఉంటుంది. అందుకని పాలతో అభిషేకం అంటే తల్లిదండ్రులు అనే బంధం పెట్టుకున్నావు అని. తర్వాత పెరుగుతో అభిషేకం చేస్తారు. అంతే కాస్త గడ్డ కడుతుంది. గడ్డ కట్టడం కదా, అదే పెళ్ళి అవ్వడం అండి. గడ్డ కట్టినట్టే ఉంటుంది పెళ్ళి అయ్యాక. చాలా గడ్డలు కడతాయి, సెగడ్డలు కూడా వస్తాయి. అందుకని పెరుగుతో అభిషేకం అంటే సంసారం ఏర్పడింది, అబ్బాయి గడ్డ కట్టింది చూసుకో, ఎప్పటికైనా వదిలించుకో అని. ఆ తర్వాత పిల్లలు పుట్టారు, అదే తేనె. పిల్లలంత స్వీట్నెస్ ఇంకెవరిలో ఉంటుందండి. 100 కోట్లు సంపాదించి అలిసిపోయి విమానాలన్నీ తిరిగి నిద్రాహారాలు లేకుండా వచ్చిన తండ్రి కూడా ఇంటి దగ్గర కొడుకునో కూతురునో చూసేసరికి మొత్తం శ్రమ మర్చిపోతున్నాడు. తేనె అంటే అదే, వీళ్ళ కోసమే కదా అంటూ. పక్కవాడికి ₹1 ఇవ్వడు. మళ్ళీ ఈ ఇద్దరి కోసం 200 కోట్లు సంపాదిస్తాడు. చివరికి వీడు గోల్డేజ్ హోమ్ ఖాయం. అది సరిపోలేదంటారు వాళ్ళు. అదే సమాజానికి ధారపోసామనుకోండి, ఎంత ఇచ్చినా ఎక్కువే. పిల్లలకి ఇచ్చామనుకోండి, ఎంత ఇచ్చినా తక్కువే. ఎందుకంటే సమస్య గమనించండి, మమకారం. ఈ తీసుకునేవాడు హక్కుగా భావిస్తున్నాడు. శివుడు హక్కుగా భావించడు. శివతత్వం అంటే ఏదో పోసుకోరా తీసుకోరా నాకేం సంబంధం, నీ ఇష్టం వచ్చింది పోసుకో, నేను ఇలాగే ఉంటా. నువ్వు రాకముందు ఎలా బోల్లింగంగా ఉన్నానో నువ్వు వెళ్ళాక అలాగే ఉంటా. నువ్వు నీళ్లు పోస్తావో, పాలు పోస్తావో, తేనె పోస్తావో, నీ తలకాయ పోస్తావో పోసుకో, అంతే. నాకు ఇవేం అక్కర్లేదు. ఈ అక్కర్లేదనే తత్వానికి మనం రాగలిగితే ఈ చిత్రం ఏమిటంటే సమస్త ప్రపంచం మన వెనకాల ఉంటుంది. అందుకే శివుడి మీద నన్నచూరుడు ఒక చమత్కారమైనటువంటి పద్యం చెప్పాడు. కుమార సంభవం అని నన్నచూరుడు కుమార సంభవం అని కావ్యం రాస్తాడు. కుమారస్వామి పుట్టుక. కుమారుడు పుట్టాడు షణ్ముఖుడు. ఎవరికి పుట్టాడు? విచిత్రంగా ఉందండి ఈయన పుట్టుక అంటాడు. తన జనకుడు రుస్థాణువు జనని అపర్ణాఖ్యయట విశాఖుండనగా తనుదానై ఉదయించెను కనగా అతి చిత్రగాథ ఇది కదా. షణ్ముఖస్వామి పుట్టుక చాలా విచిత్రంగా ఉందండి. ఆయన తన జనకుడు స్థాణువు, తండ్రి శివునికి స్థాణువు అని పేరు. స్థాణు రుద్రము మాపతి. స్థాణువు అంటే మొండెం, తలకాయ లేకుండా కాళ్ళు కూడా లేకుండా ఒట్టి శిల విగ్రహం కాదు, మళ్ళీ ఒట్టి బండరాయి ఏదో ఉంటుందనుకోండి. దాని మీద ఏమీ మైలు రాయిలాగా రాత కూడా లేకుండా ఒట్టి బండరాయి ఉందంటే దాన్ని స్థాణువు అంటారు. మరి శివలింగం అదే కదా స్థాణువు. బండరాతకి ఎక్కడైనా పిల్లలు పుడతారా? కానీ స్థాణువు. తన జనకుడు స్థాణువు, తండ్రి పెద్ద బండరాయి. పైగా చెట్టు బోధె ఉంటుంది, దాన్ని కూడా స్థాణువు అంటారు. చెట్టు బోధె కాండం అంటాం కదా మనం, దాన్ని కూడా స్థాణువు అంటారు. ఒట్టి కాండానికి ఎక్కడైనా కొమ్మలు రెమ్మలు వస్తాయా? కానీ శివుడు ఒట్టి కాండం లాంటివాడు. ఆయన భార్య ఎవరండి? ఆవిడకున్న పేర్లో ఒక పేరు అపర్ణ. పార్వతీ, దుర్గా, మృడాని, చండిక, అంబిక. అపర్ణ అంటారు. అపర్ణ అంటే ఆకులు లేనిది అని అర్థం.
దాన్నే చమత్కారంగా చెప్పాడు ఇక్కడ నన్నేశ్వరుడు. ఆకులు లేనిదని ఆవిడకి ఎందుకు పేరు వచ్చింది? శివుణ్ణి పెళ్లి చేసుకోవాలని ఆవిడ తపస్సు చేసినప్పుడు కొన్నాళ్ళు అన్నం భోజనం మానేసి పలహారం ఏవో పళ్ళు తిని ఒక పూట పళ్ళు తిని బతికింది ఒక 6 నెలలు. తర్వాత ఇంకో పూట నీళ్లు దాగి బతికింది, ఆ పళ్ళు కూడా మానేసి. అది కూడా అయిపోయాక ఆకులు తిని బతికింది. అది కూడా అయిపోయాక ఆ ఆకులు కూడా మానేసింది. అప్పుడు అక్కడ తపస్సు చేసేటువంటి ఋషులు చూసి ఆశ్చర్యపోయి పర్ణములు కూడా స్వీకరించకుండా తపస్సు చేస్తోంది ఈవిడ, అపర్ణ అని పేరు పెట్టారు వాళ్ళు. అపర్ణ అంటే అర్థం. అందుకని జనని అపర్ణాఖ్య, తండ్రి పేరేమో స్థాణువుట, చెట్టు బోధకి ఎక్కడైనా కొమ్మలు రెమ్మలు వస్తాయా? పోనీ తల్లి ఎవరు అంటే అపర్ణ, ఆకులు లేవు, ఆకులు లేకుండా పువ్వులు ఎలా వస్తాయి, పిందెలు ఎలా వస్తాయి? దానికి ఈయన పుట్టేట కుమారుడు. ఈయన పేరు ఏమిటంటే విశాఖుడు, కొమ్మలు లేనివాడు అన్నారు. విశాఖ అంటే కొమ్మలు, శాఖ అంటే కొమ్మ, అంటే విశాఖ అంటే కొమ్మలు లేకపోవడం. ఆకులు కొమ్మలు లేని ముండానికి, ఆకులు కూడా లేనటువంటి స్త్రీకి కొమ్మలు లేనివాడు పుట్టాట. ఇంతకంటే పొడుపు కథ ఏదైనా ఉందా అన్నాడు నన్నేశ్వరుడు కుమార సంభవాలు. అది చాలా బాగా ప్రచారంలోకి వెళ్ళడం వల్ల సంస్కృతంలో అనువాదం చేశాడు ఒక ఆయన ఇంకో చమత్కారం జోడించాడు. శివుడు గుళ్ళో ఉండి దండం పెట్టుకుంటూ, నీకు దండం పెట్టన్నా అదే పొరపాటయ్యా, కానీ నాకు విచిత్రంగా ఉంది ఇది, ఎందుకంటే నీ దగ్గర ఏమీ లేవు, భక్తి నమస్కారం పెట్టిన వాళ్ళకి మాత్రం అన్నీ ఇస్తున్నావు. స్థాణుర్భవాన్ మూల విహీన ఏవ. నన్నేశ్వరుడు ఎలాగో స్థాణువు అన్నాడు, అపర్ణ అన్నాడు. కాబట్టి ఈ అజ్ఞాత సంస్కృత కవి ఎవరో దాన్ని అనువాదం చేసినప్పుడు ఇంకో 2 చమత్కారాలు జోడించాడు. శివతత్వం తెలుసుకోవాలంటే చమత్కారంతో తెలుసుకుంటే హాయిగా మనస్సులో ఉంటుంది. ఎప్పుడు వేదాంతోపన్యాసం గంభీరంగా ఉండకూడదు, మధ్యలో చమత్కారాలు ఉండాలి. దానివల్ల 2 ప్రయోజనాలు. ఒకటి, ఆ చమత్కారం ఉన్నందువల్ల అసలు విషయం గుర్తుంటుంది దానికి జోడించి. రెండోది ఏమిటంటే భక్తులు నిద్రపోకుండా ఉంటారు, కాస్త నవ్వుతారు కాబట్టి. లేకపోతే మొత్తం గంభీరంగా అటువంటి ఆ యొక్క దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి అంటే 2 నిమిషాల్లో అందరూ పడుకుంటారు. ప్రసాదం ఎప్పుడు పెడతారో చెప్పమంటారు. ఎప్పుడు ఒకే రకమైన మాట పదే ఊతపదంలాగా వస్తుంది అంటే జోలపాట్లా ఉంటుంది, అది పడుకుంటారు వెంటనే. అందుకే పూర్వకాలం, ఈ మధ్య కొంచెం 10 ఏళ్ళుగా పరిస్థితి మారింది, కానీ పూర్వకాలం ఆధ్యాత్మికోపన్యాసాలంటే అంతా మొత్తం ఒత్తులు చేసుకునే బామ్మలు, వృత్తులు మానేసిన వృద్ధులు, అంతే. ఇంకెవరు అబౌవ్ 60 లోపు ఎవడన్నా వస్తే అక్కడికి నచ్చేవాడు కాదు. అంతా 60 దాటిని వెళ్ళాయి. అది కూడా ఒక కార్తీక మాసంలో ఒత్తుల డబ్బాను పట్టుకుని ఒకళ్ళు, కాలక్షేపాన్ని కొందరు ముక్కుపొడిన డబ్బా పట్టుకుని వచ్చి కూర్చుని స్తంభం ఒకటి చూసి ఇక్కడ జారలు పడి వెళ్ళేటప్పుడు లేపవే ప్రసాదం పెడతారట అనేవారు. అంతే. ఏదో పెద్ద ఆయన పాప 4 మాటలు చెప్తున్నాడు, వాడో వెర్రి మనిషి, వాడేవో చెబుతూ ఉంటాడు అక్కడ అని. కాస్త పుణ్యం వస్తుంది. ఇంట్లో కూర్చోవడం కంటే నా ఏం కదా అంటే అందుకోసం అనమాట. అంత లోకువైంది పురాణ ప్రవచనం మనకి. కానీ ఈవేళ మొత్తం కాలచక్రం తిరగబడిందండి ఆశ్చర్యకరంగా. నేను కానీ నా సోదర ప్రవచనకర్తలు కానీ చెబుతున్న వాటికి ఎక్కువగా వస్తున్న వాళ్ళందరూ యువతరమే వస్తున్నారండి. చాలా బాగా ఇది వాళ్ళ జీవితానికి చాలా ఉపయోగపడుతుందనే విషయం అర్థమైంది. ఆ కరుణ వర్షించిన భగవంతునికి, ఆ శక్తిని మాకు ఇచ్చినటువంటి అమ్మవారికి నమస్కారం. ఈ మార్పు వస్తుందని మేము ఊహించలేదు, కానీ ఇప్పుడు అర్థమైంది. అన్ని రకాల హత్యలకి, ఆత్మహత్యలకి, ఆందోళనకి, అన్ని రకాల ఒత్తిళ్ళకి ఏకైక పరిష్కారం ఆధ్యాత్మికమైన అవగాహన మాత్రమే. అది ఉంటేనే ఇవి ఆగుతాయి. నో సైన్స్ అండ్ టెక్నాలజీ విల్ సేవ్ యూ మై ఫ్రెండ్, ఓన్లీ స్పిరిచువాలిటీ విల్ సేవ్ యూ. నీ సైన్సు టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా నిన్ను కాపాడుతాయని చెప్పలేము. ఆధ్యాత్మికత మాత్రమే నిన్ను కాపాడుతుంది. అది ఇలా తెలుసుకుంటేనే. దానికి చమత్కారం కూడా అవసరం. అందుకే సంస్కృతకి ఏమన్నాయంటే, నువ్వు ఎలా అందరి కోరికలు తీరుస్తున్నావో ఆశ్చర్యంగా ఉందయ్యా, శివుడి గుళ్ళోకి వచ్చి దండం పెట్టుకుంటే కోరికలు తీరాయి అంటున్నారు కదా, ఎలా తీరతాయి? నీకేం తీరాయి? నీ దగ్గర ఏమున్నాయి కనుక. స్థాణుర్భవాన్ మూల విహీనయేవ పుత్రో విశాఖక తరుణీత్వపర్ణ, పుత్రో విశాఖక తరుణీత్వపర్ణ, పరోపనీతైః కుసుమైరజస్రం, పరోపనీతైః కుసుమైరజస్రం, ఫలత్యపూర్వం కిమిదం విచిత్రం, ఫలత్యపూర్వం కిమిదం విచిత్రం. స్థాణుర్భవాన్, నువ్వేమో ఆకులు కొమ్మలు ఏమీ లేనటువంటి మొండెల్లా ఉన్నావా, చెట్టు బోధెలాగా. శివలింగం అలాగే ఉంటుందిగా. పోనీ మీ ఆవిడైనా గొప్పదా అంటే తరుణి త్వపర్ణ, ఆవిడేమో ఆకులు లేనిదే అపర్ణ. మీకు ఇద్దరికీ పుట్టిన కుమారుడెవరు?
పుత్రో విశాఖ, కొమ్మలు లేనివాడు. విశాఖ విగతమైన శాఖ. శాఖ అంటే కొమ్మ కదా, అందుకని కొమ్మలు లేనివాడా. నువ్వేమో కొమ్మలు ఆకులు రమ్మలు ఏమీ లేని ఒక మొండెవా, ఒక కాండమా. మీ భార్య ఏమో ఆకులు లేనటువంటి మనిషా, మీకు పుట్టినటువంటి అబ్బాయి ఏమో కొమ్మలు లేనివాడా. విచిత్రంగా ఉందయ్యా. పోనీ అందరికీ భక్తులకేవో ఇస్తున్నారు కదా, మీ దగ్గర ఏమైనా పువ్వులు ఉన్నాయా అంటే, ఎవరైనా తెచ్చి నీ నెత్తి మీద 4 పువ్వులు పెట్టాలి కానీ నీ దగ్గర ఎక్కడున్నాయి పువ్వులు. పరోపనీతై కుసుమైరజస్రం. ఎవరైనా శివుడి నెత్తి మీద, అయ్యో శివుడు ఖాళీగా ఉన్నాడు గుళ్ళో, అలా ఉంటే అలాగా 4 మారేడాకులు నిచ్చిమల్లిపూలు తెచ్చి పెడితే నీకు పువ్వులు వస్తున్నాయి, అంతే కదా. ఫలాలైనా నీకు నైవేద్యం మేం పెట్టాల్సిందే, నీ దగ్గర ఏమున్నాయి కనుక. అయినా ఫలత్యపూర్వం కిమిదం విచిత్రం. అయినప్పటికీ అపూర్వమైన ఫలితాలు అందరికీ ఇస్తున్నావయ్యా, ఇది ఎంత విచిత్రం అన్నాడు. అది భగవత్తత్వం. ఆయన దగ్గర ఏమీ ఉండవు, అన్నీ ఇస్తాడు. సరిగ్గా ఇది అర్థమైతే ఏ రూపము లేని ఒక అపురూపమైన కాంతిమయమైన భగవత్ తేజస్తత్వమే ఈ సమస్త ప్రపంచాన్ని సృష్టించింది అని అర్థమవుతుంది. అందులో ఏమీ ఉండవు, అన్నీ వస్తాయి. ఈ సృష్టి దేని నుంచి ఏర్పడింది, ఎలా ఏర్పడింది అనే దాని మీద ప్రాచ్య విద్వాంసులు ఎంతో పరిశోధన చేశారు. మన ఋషులు పాశ్చాత్య విద్వాంసులు చేశారు. పాశ్చాత్యులు రకరకాల సిద్ధాంతాలు కనిపెట్టి చివరికి ఏం తేల్చారో తెలుసా? అజ్ఞేయవాదం అన్నారు. మాకు తెలియదు అన్నారు. మాకు తెలియదు అన్నారు. గేట్ నీ పరిశోధన, అది మేమేం చెప్పలేమండి అన్నారు. ఇంకొంతమంది ఏం చేశారంటే, మన దేశంలో గొప్ప గొప్ప మతాలు పెట్టిన వాళ్ళు, తాత్వికులు, ఆచార్యులు సృష్టికి మూలం ఏమిటంటే శూన్యం అన్నారు. ఇది మరీ అజ్ఞానం. శూన్యం నుంచి ఏదీ రాదు, పూర్ణం నుంచి అన్నీ వస్తాయి కానీ శూన్యం నుంచి ఏదీ రాదు. శూన్యం అంటే ఏమీ లేదని అర్థం. ఏమీ లేని దాంట్లోంచి ఏదన్నా వస్తుందా? అన్నీ ఉన్న దాంట్లోంచి నీకు ఏది కావాలంటే అది వస్తుంది, కానీ ఏమీ లేని దాంట్లోంచి ఏది వస్తుందండి? అత్యంత సృష్టికి మూలం ఉన్నది శూన్యం కాదు, పూర్ణం. మన ఋషి విజ్ఞానం, మన వైదిక సంపద, మన హిందూ ధర్మం లక్షల ఏళ్ల క్రితం చెప్పిన మాట. భగవంతుడి యొక్క తత్వం ఏమిటంటే పూర్ణమిదం పూర్ణమద పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఈ కనిపిస్తున్న సృష్టి అంతా పూర్ణమే. దీనికి మూలమైనటువంటి భగవత్తత్వం కూడా పూర్ణమే. ఆ భగవంతుల్లోంచి ఈ సృష్టిని తీసేసినా మిగిలేది పూర్ణమే. ఈ సృష్టిని కలిపినా, ఎంత పెంచినా మిగిలేది పూర్ణమే. మొత్తం మీద పూర్ణ పదార్థం ఉంది, అంతే. దాని పేరు పూర్ణం, తప్పితే ఇంకేం కాదు. ఆ పూర్ణంలో ఏదో ఉంది అనేది మనకు అర్థం కాదు. ఎందుకంటే పూర్ణంబూరు అర్థమైనా అర్థం అవుతుంది. పూర్ణంబూరు పైకి ఎలా ఉంటుంది? శనగపిండి తొడుగో మినప్పిండి తొడుగు ఏదో పైకి కనపడుతూ ఉంటుంది, లోపల ఏముందో తెలియదు. దాన్ని కాస్త చెల్లెట్టి నెయ్యి వేసినప్పుడు నెయ్యి అంతా లోపలికి వెళ్ళిపోతుంటే దీని లోపల చాలా ఉందిరా అని అర్థం అవుతుంది. అప్పుడు మళ్ళీ మన నోటి ద్వారా అది లోపలికి వెళ్ళాక అమ్మో ఈ బూరులో చాలా ఉందిరా అని అర్థం అవుతుంది. అంచేత పైన చూస్తే ఏం అర్థం కాదు, లోపలికి వెడితే చాలా అర్థం అవుతుంది. దాన్ని రసపూర్ణం చేస్తే చాలా అర్థం అవుతుంది. భగవత్తత్వం అర్థం కావాలంటే లోపలికి వెళ్ళాలి. కనీసం పూజా మందిరం లోపలికేలా వెళ్ళాలి. మన ఇళ్లలో ఉండే పూజా మందిరం ఇతరులకు చూపించడానికి కాదండి. డ్యాన్స్ ఆడద్దండి ఎవడోని ఇక్కడ. దానికి పెద్ద షోకులు చేసి వచ్చిన వాళ్ళల్లా పూజా మందిరం చూడండి, ఏమిటి చూసేది? వాళ్ళు ఎవరో చూడాలి, వాళ్ళు మెచ్చుకోవాలి. కాశీ నుంచి ఇది ఇచ్చాం, కాకినాడ నుంచి ఇది ఇచ్చాం అని చెప్పాలి వాళ్ళకి. ఆ పూజా మందిరంలో మనం ఎంతసేపు ఉన్నాము? వంటశాలలో ఉంటాం, బాత్రూంలో ఉంటాం గంట సేపు, బెడ్రూమ్లో ఉంటాం, టీవీ దగ్గర ఉంటాం. అసలు ఇప్పుడు ఎక్కడా ఉండలేదు. స్మార్ట్ ఫోన్ దేవా జలమహ ఆ ఫోన్ అట్టు కూర్చుంటున్నాం. ఇక్కడ అందరూ అక్కడే ఉంటున్నారు. ఇక్కడ పూజా మందిరంలో కూర్చునే వాళ్ళు చాలా తక్కువ. ఏం కూర్చుంటాం అంతే. అది మరి ఎందుకు అంటే పుణ్యానికి ఈ సైన్యంలో పెట్టాం. నువ్వు ఏ సైన్యంలో పెట్టినా ఒకటే, నువ్వు చేసే జపం చేయనప్పుడు. అక్కడ దివ్యమైన విగ్రహాలు, నువ్వు ఎంత గోల్డ్ అంతా బంగారం అంతా తీసుకొచ్చి అక్కడ కురిపించినా దేవుడు ఉండడం మిత్రమా, నువ్వు ఉంటేనే ఉంటాడు. నువ్వు ఎంతసేపు ఉన్నావు, నువ్వేం చేసావు? అదే లోపలికి వెళ్ళడం. మన ఇంట్లోనే మనం లోపలికి అంటే లోపలికంటే పూజా మందిరంలో కనీసం భౌతికంగా, తర్వాత మన శరీరంలోకి మనం పెడతాం. పూజా మందిరంలోనే ఎక్కువసేపు గడపలేని వాళ్ళం ఎక్కడ గడుపుతాం మనం? ఈ విగ్రహాలు ఏమిటి? ఈ విగ్రహం ఎలా ఎందుకుంది? పాండురంగస్వామి ఎలా ఎందుకున్నాడు? కృష్ణుడు ఎలా ఎందుకున్నాడు? రాముడు ఎలా ఎందుకున్నాడు? రాముడుకున్న ఆయుధాలు ఏమిటి? శివుడుకున్న ఆయుధాలు ఏమిటి? తేడా ఏమిటి? బ్రహ్మదేవుడి దగ్గర ఏ ఆయుధాలు ఎందుకు లేవు? అన్ని విద్యలకి మూలమైన సరస్వతీదేవి చేతుల్లో వీణ ఉంది కానీ ఆయుధాలు లేవేమిటి? లక్ష్మీదేవి చేతుల్లో పద్మాలు ఎందుకున్నాయి? ఆయుధాలు లేవేమిటి? డబ్బు లేదేమిటి? డబ్బు ఉంటే ఆయుధాలు లేవేమిటి? లక్ష్మీదేవి చేతుల్లో నోట్ల కట్టు ఉండదండి, పద్మాలు ఉంటాయి.
పోనీ చెల్లినా చెల్లకపోయినా 2000 నోటో 1000 నోటో పెట్టచ్చు కదా, ఎవడో పెట్టాడు. అన్నిటి పద్మాలు ఉంటాయి అక్కడ. పద్మాలు ఎందుకు ఉంటాయి? ఇది తత్వం. అసలు ఈ దేవతలందరూ పద్మంలో ఎందుకు కూర్చుంటారు? బ్రహ్మదేవుడు, సరస్వతి, లక్ష్మి అందరూ పద్మంలో కూర్చుంటారు. ఎందుకు పద్మంలో కూర్చుంటారు? దాని ప్రత్యేకత ఏమిటి? పద్మాసనం అంటారు. అన్ని ఆసనాల్లోకి ఏది గొప్పదంటే పద్మాసనం అన్నారు. పద్మాసనం ప్రత్యేకత ఏమిటి? ఇవన్నీ యోగ దర్శనం చేయిస్తే ఇదే లోపలికి వెళ్ళడం అంటే. అలా వెళ్ళాడు కాబట్టి ఈ కవి ఎవరో అజ్ఞాత కవి పట్టుకున్నాడు. స్థాణుర్భవాన్, నీకే ఏమీ లేదయ్యా, మొండి బండ కాండంలా మిగిలేవి ఇక్కడ. మూలవిహీనయ్యావా, పైగా ఇంకో మాట కూడా అన్నాడు, చెట్టు కాండానికి వేళ్ళేనా ఉంటాయి, శివలింగానికి వేళ్ళు కూడా లేవు, స్వయంభువు. నీకు వేళ్ళు కూడా లేవయ్యా, నీకు మూలం ఎక్కడో నీకు తెలియదు, మాకు అసలే తెలియదు. మూలం లేకుండా పుట్టావు మహానుభావుడివి. ఎందుకంటే బ్రహ్మ విష్ణువు ఇద్దరు కూడా నేను సృష్టికి మూలం దెబ్బలాడుకుంటుంటే మీరిద్దరూ కాదు ఊరుకోండి అని చెప్పి మధ్యలోంచి వచ్చాడు. శివరాత్రి నాడు కథ అదే కదా, అర్ధరాత్రి 12కి లింగోద్భవ కాలం అంటే అది. ఆ రావడం అకస్మాత్తుగా వచ్చాడు కానీ కింద వేళ్ళు కాళ్ళు పెట్టుకుని పెద్ద స్టాండ్ పెట్టుకుని రాలేదు ఆయన. అందుకే నువ్వు స్థాణువు, మొండెం, కబంధుడివి, నీకు మొట్టి స్థాణువు అక్కడ ఉన్నది, ఒట్టి మొండెం, ఒట్టి కాండం. పోనీ దానికి వేళ్ళున్నాయి, చెట్టుకు వేళ్ళు ఉంటాయి, నీకు వేళ్ళు కూడా లేవు, మూలం లేవు, మూలవిహీనయ్యేవా. పోనీ నీ భార్య ఏమైనా గొప్పదంటే ఆవిడ అపర్ణ, ఆవిడకి ఆకులు లేవు. మీ అబ్బాయి ఏమైనా గొప్పవాడంటే ఆయన పేరు విశాఖ, ఆయన కొమ్మలు లేవు. పోనీ మీకు ఏమైనా పువ్వులు ఉన్నాయా అంటే ఎవడో నెత్తి మీద పువ్వులు పెట్టాలి తప్పితే మీకంటూ సొంతంగా పూలు ఏం లేవు, కానీ మీరు ఫలిస్తున్నారు. మరి కాండము లేకుండా, వేళ్ళు లేకుండా, కొమ్మలు లేకుండా, ఆకులు లేకుండా, పువ్వులు లేకుండా ఏ చెట్టు ఫలించదు కదండి. ఏమీ లేకుండా కేవలం భక్తిగా చేసే నమస్కారం ద్వారా ఫలించే ఏకైక మహావృక్షం పరమశివుడు. ఏకైక మహావృక్షం పరమశివుడు.